హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రత్యేకమైన వంటకం చికెన్ పకోడీ తయారు చేయడం తెలుసుకుందాం. ముందుగా శుభ్రపరిచిన అరకిలో చికెన్ ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు వీటిలో రుచికి సరిపడినంత సాల్టు, కారం, అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, ధనియాల పౌడర్ చిన్న స్పూన్తో, నల్ల మిరియాల పౌడర్, కాస్త పసుపు, తగినంత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోండి. వీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని 30 నిమిషములు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీని వలన చికెన్ ముక్కలకు ఆ మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలను. ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలను. స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే ముక్కలు మాడిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఎర్రగా ఏగిపోయిన తర్వాత గరిటె సహాయంతో చికెన్ ముక్కలను రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా బాగా ఏగిన తర్వాత ఒక జాలి సహాయంతో కళాయిలో నుండి తీసి ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చికెన్ ముక్కలను బాగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, రుచికరమైన చాలా హాట్గా ఉండే చికెన్ పకోడీ తయారైపోయింది. అంతేనండి, మీరు కూడా ప్రయత్నించండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి.